అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగం స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. తరతరాలుగా చేస్తూ ఉన్న పంటల ద్వారా ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని భావించగానే అభ్యుదయ రైతులు లాభదాయ పంటల సాగు కోసం అన్వేషిస్తూ ఉంటారు. తమ ప్రాంతానికి కొత్తవైనప్పటికీ కొత్త వంగడాలను తెచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేసి లబ్ధి పొందాలనే తపనను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి రైతుల కారణంగా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తైవాన్ జామ పంటకు ఆదరణ పెరుగుతోంది. దీని సాగుకు సంబంధించి ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత నికర ఆదాయం వస్తుంది తదితర అంశాలను ఇప్పుడు చూద్దాం. ఉద్యాన పంటల్లో ఒకటైన జామ 2 తెలుగు రాష్ట్రాల్లో సాగవుతోంది. తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, వైఎస్ఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగవుతోంది. వేడితో కూడిన పొడి వాతావరణం ఉన్న తోటల్లో పంట నాణ్యత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఎక్కువగా సాగవుతున్న జామ రకాల్లో లక్నో 49, అలహాబాదు సఫేదా, కోహిర్ సఫేదా, అర్కమృతుల, అక్క అమూల్య, శ్వేత, రెడ్ ఫ్లష్, లలిత్, కిరణ్ మొదలైన రకాలు ఎక్కువగా సాగవుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అందరినీ ఆకర్షిస్తున్న రకం తైవాన్ జామ. మన దేశంలో దాదాపు 7 ఏళ్ల క్రితం తైవాన్ జామకు ఆదరణ పెరిగింది. మొదట పశ్చిమ బెంగాల్లో దీని సాగు మొదలయ్యి ఆ తర్వాత దేశంలో పలు ప్రాంతాల్లో రైతులను ఆకర్షిస్తోంది. మేము గత 2 సంవత్సరాల క్రితం తైవాన్ జామ వేయాలనే ఆలోచన వచ్చి, ఇది రాయ్పూర్ నుంచి తెచ్చుకోవాలి, రాయ్పూర్లో దొరుకుతుందన్నారు. తర్వాత అంత దూరం వెళ్ళలేక ఒక 5-6 నెలల తర్వాత అది ఎక్కడ వేసారని ఎంక్వైరీ చేస్తే తాడేపల్లిగూడెం దగ్గర ఉందన్నారు. అక్కడికి వెళ్ళి ఈ విత్తనాన్ని తీసుకురావడం జరిగింది. అంట్ల ద్వారా దీన్ని డెవలప్ చేసాం. ఈ అంట్లు డెవలప్ చేసాం కానీ దాంట్లో తెగుళ్ళు, ఈ నెమటోడ్ అనేది ఒకటి రావటం జరిగింది. దానివల్ల కొంచెం వీక్గా మొక్కలుండి మళ్ళీ నెమటోడ్ని పోగొట్టడం కోసం గుళికలు, ఈ మందు ద్రావణం పోసి వాటిని కంట్రోల్ చేసాం. అయితే తర్వాత సంవత్సరానికి కాపు దిగింది. ఈ కాపు బాగా విపరీతంగా కాయలు పడటం వల్ల, పిందలు పడటం వల్ల చెట్టు ఆగదనే ఉద్దేశంతో చెట్టు 10 కాయలు 5 కాయల నుంచి మిగతా కాయలన్నీ తుంచేసాం. అయితే ఈ విత్తనం హై డెన్సిటీ, అంటే ఎక్కువగా మొక్కలు ఎకరానికి పడతాయి. ఎకరానికి సుమారుగా 900 మొక్కలు పడతాయి. ఇవి మధ్య దూరం దాదాపుగా 9 అడుగులు ఒక పక్క 6 అడుగులు వేయాలి. ఎందుకంటే పైపాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది 9 అడుగుల పక్కన. కాబట్టి సంవత్సరం కాలంలో ఈ కాపు రావటం వల్ల ఈ కాయలు కోసి మరి ఇవి ఎక్కువగా మాల్స్లోనే కొంటారు తప్ప బయట మామూలు ప్రజానీకం వాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ కాస్ట్లీ, ఖరీదుతో కూడుకున్న పంట పెట్టుబడి అంతే ఉంటుంది, రాబడి కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువగా హైదరాబాదు, వైజాగ్ సిటీల్లో అమ్ముతారు. ఇవి కేజీ సుమారుగా 50 రూపాయల చొప్పున రైతు ధర లభిస్తుంది. కాబట్టి వీటికి మందులు కూడా ఎక్కువగా ఉపయోగపెట్టాల్సిన అవసరం ఉంది. అందుచేత మరి దీన్ని సబ్సిడీకి కనుక ప్రభుత్వం మరి ఆలోచించి సబ్సిడీ ఇస్తే రైతాంగం ఎక్కువగా వేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇస్తున్నారని తెలుసు కానీ ఇంతవరకు ఎవరో ఏ అధికారి కూడా సబ్సిడీ ఇచ్చినట్టు దాఖలాలు లేవు. కాబట్టి వెంటనే ఈ పంటని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ పంట మరి బాగా పీకింగ్ అంటే ఏంటి, ఎక్కువ నిల్వ ఉండే కాయ, మార్కెట్లో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీని రైతాంగాన్ని వేయటానికి అవకాశం ఉంది. సాధారణ జామ రకాలతో పోలిస్తే బరువులోనూ, ఆకారంలోనూ, దిగుబడిలోనూ అనేక ప్రత్యేక లక్షణాలు గల తైవాన్ జామ సాగు చేస్తున్న రైతు ఆలపాటి రాము అభిప్రాయం విన్నారుగా. ఒక్కో కాయ కిలో కంటే పైగా బరువుంటుంది. ఈ రకం జామను సాగు చేస్తున్న రైతులు సూపర్ మార్కెట్లు,
మాల్స్తోనూ ఒప్పందాలు కుదుర్చుకుని మంచి ఆదాయాలు పొందుతున్నారు. వారు దీని సాగులోని మెళకువలను ఉద్యాన శాఖ అధికారుల ద్వారా తెలుసుకుని ఆ తర్వాతనే సాగును మొదలు పెడుతున్నారు. సాధారణంగా మామూలు జామ 5 సంవత్సరాలకు కానీ కాపుకు రాదు. తైవాన్ జామలో మాత్రం 12 నెలలకే కాపు ప్రారంభమవుతుంది. ఈ తైవాన్ జామని విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈ తైవాన్ జామకి మామూలు జామకి ముఖ్యంగా ఉన్న భేదాలు ఏంటంటే, తైవాన్ జామ పండు చాలా పెద్దగా, అంటే సుమారుగా 1 కేజీ నుంచి 1200 గ్రాముల వరకు బరువు తూగే కాయ వస్తుంది. అదేవిధంగా ఆ కాయ మృదువుగా, అదేవిధంగా మెత్తగా, తింటున్నప్పుడు కరకరలాడుతూ తీయగా మధురంగా ఉంటుంది. అదేవిధంగా విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతోపాటు మామూలు జామతో పోలిస్తే నిల్వ సామర్థ్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం కోసిన తర్వాత 10-15 రోజుల వరకు కూడా ఇది కుళ్ళిపోకుండా మామూలు సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ కాయని పక్వానికి రాకముందే 1 వారం ముందు కోసినా కానీ రుచి అలాగే ఉంటుంది. అదేవిధంగా పక్వానికి వచ్చిన మార్కెట్లో ధర లేనప్పుడు 1 వారం కోత లేట్ అయినప్పటికీ కాయ పండిపోకుండా అలాగే ఉంటుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల రైతు సోదరులు ఈ పంటని సాగు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ముందుగా దీన్ని కొమ్మ అంటూ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా వచ్చిన మొక్కల్ని నాటుకోవడానికి ఉపయోగించవచ్చు. అయితే దీనిని ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా, అదేవిధంగా సాధారణంగా అంటే బంజరు భూముల లాంటి క్షారత్వం కలిగిన భూముల్లో కూడా మనం తైవాన్ జామని నాటుకోవచ్చు. అదేవిధంగా ఎర్రచెలక నేలలు, అది తేలికపాటి నేలలు, ఎలాంటి నేలలైనా కూడా మనం ఈ తైవాన్ జామని నాటుకోవచ్చు. మొక్క దశ నుంచి చిన్న చిన్న ఆధునిక మెళకువలు పాటిస్తున్న రైతులు తైవాన్ జామ సాగులో అధిక దిగుబడులు పొందుతున్నారు. తైవాన్ జామ సాగులో ప్రతి దశ కీలకమే. దీన్ని సాగు చేయాలనుకున్న కొత్త రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి సాగు చేసినట్లయితే ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా మంచి దిగుబడి సాధించవచ్చని ఉద్యాన పంటల శాస్త్రవేత్త ఐవీఎస్ రెడ్డి సూచిస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పద్ధతి ఉంది అనమాట. అంటే మామూలుగా మామూలు జామనైతే 7 మీటర్లు లేదా 6 మీటర్లు 5 మీటర్ల దూరంలో నాటుకోవటం వల్ల 1 ఎకరానికి 100 నుంచి 160 వరకు మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. అయితే తైవాన్ జామని ఇటీవల ఆధునిక పద్ధతులైనటువంటి సాంద్ర పద్ధతి, అధిక సాంద్ర పద్ధతి, అత్యధిక సాంద్ర పద్ధతిలో కూడా నాటుకోవచ్చు. దీన్ని మనకి CISH లక్నో వాళ్ళు ఈ పద్ధతుల్ని మనకి సజెస్ట్ చేశారనమాట. ఈ పద్ధతిలో ఏంటంటే, ముందుగా సాంద్ర పద్ధతిలో అయితే 12 నుంచి 8 అడుగుల దూరంలో, అంటే మొక్కకి మధ్య 8 అడుగులు, వరుసకి మధ్య 12 అడుగులు పెట్టినట్లయితే మనకి సుమారుగా ఎకరానికి 450 వరకు మొక్కలు నాటుకోవచ్చు. అదే అధిక సాంద్ర పద్ధతిలో అయితే 8 అడుగులు వరుసకి మధ్య, 6.5 అడుగులు మొక్కకు మధ్య పెట్టినట్లయితే సుమారుగా ఎకరానికి 950 మొక్కల వరకు నాటుకోవచ్చు. అదే అత్యధిక సాంద్ర పద్ధతిలో అయితే 6 అడుగులు వరుసకు మధ్య, 4 అడుగులు మొక్క మధ్య నాటుకోవచ్చు. ఈ విధానాన్నే మనం మెడోవా ఆర్చర్డింగ్ అని అంటారు. దీన్నే కంచె పద్ధతి అని కూడా అంటారు. ఈ మెడోవా ఆర్చర్డింగ్ లేదా కంచె పద్ధతిలో అయితే 1 ఎకరానికి మనం 1800 మొక్కలు కూడా నాటుకోవచ్చు. అయితే ఈ నాటుకోవడానికి ముందుగా 1 అడుగు లోతు కలిగిన గుంత తీసుకొని ఆ గుంతలో మనం పశువుల ఎరువు, దాంతోపాటు సింగిల్ 500 గ్రాములు, అదేవిధంగా నులిపురుగులు వంటి ప్రాబ్లం లేకుండా కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ని 50 గ్రాముల వరకు, పాలిడాన్ డస్ట్ 50 గ్రాముల వరకు వేసుకున్నట్లయితే మనకి చీమలు లేదా చెదల నుంచి కూడా మన మొక్కని మొదట్లోనే కాపాడుకోవచ్చు. పంట ప్రారంభించడానికి జూన్ నెల చాలా అనుకూలమైనది. వర్షాకాలం కనుక మొక్క దృఢంగా పెరుగుతుంది. నీటి వసతి ఉన్నట్లయితే ఏ నెలలో అయినా వేసుకోవచ్చు. మొక్క వేయడానికి 1 నెల ముందు నుంచే నేలను సిద్ధం చేసుకోవాలి. ముందుగా మొక్క వేయాలనుకున్న నేలను దున్ని మొక్క వేసే చోట పొడవు, వెడల్పు అడుగు లోతులో మట్టి తీసి నెల రోజులు ఎండనివ్వాలి. దీనివల్ల నేలలో లార్వాలు ఉన్నట్లయితే అవి ఎండకు మాడిపోతాయి. మొక్క వేయడానికి వారం ముందు మట్టి తీసిన గోతిలో పశువుల ఎరువు, 1/2 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల గుళికలు, చెదమందు వెయ్యాలి. దీనివల్ల రాబోవు రోజుల్లో చెట్టుకు ఏ విధమైన వేరు తెగుళ్లు, చెద సమస్యలు దరిచేరవు.
ఇక మొక్క నాటుకున్న తర్వాత మనం నీటి వసతిని డ్రిప్ ద్వారా అందించవచ్చు. దీనికోసం మనం ప్రతిరోజు అరగంట కానీ లేదా వారానికి 2-3 సార్లు ఒక 2 గంటల చొప్పున నీటిని అందించినట్లయితే మొక్క పెరుగుతుంది. దీంతోపాటు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనం ఎప్పుడైతే సాంద్ర లేదా అధిక సాంద్ర పద్ధతిలో నాటుకున్నప్పుడు మొక్క నియంత్రణ చాలా ముఖ్యం. దానికోసం మొక్కని కత్తిరించుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే మొదటి సంవత్సరము అంటే మొక్క 5 నుంచి 6 నెలలు పెరిగిన తర్వాత అంటే 60 సెంటీమీటర్ల నుంచి అంటే 2 అడుగులు దాటకుండా 2 అడుగుల వద్ద మనం ఒకసారి పైన తల భాగాన్ని కత్తిరించినట్లయితే ఆ తల భాగానికి కింద మనకి కొమ్మలు వస్తాయి. వాటిల్లో ఒక 4 కొమ్మల్ని 4 వైపులా ఉండేటట్లు ఉంచుకొని మిగతా కొమ్మల్ని కత్తిరించి వేయాలి. ఆ 4 కొమ్మల్ని ఒక 4-5 నెలలు పెరగనిచ్చి అంటే సుమారుగా 40 నుంచి 50 సెంటీమీటర్లు పెరుగుతాయి. అవి 4-5 నెలలు పెరిగిన తర్వాత దాంట్లో సగ భాగాన్ని మళ్ళీ మనం కత్తిరించి వేయాలన్నమాట. దాని నుంచి మళ్ళీ ప్రతి కొమ్మ నుంచి కూడా 4-5 కొమ్మలు వస్తాయి. వాటిని కూడా 4-5 నెలలు పెరగనిచ్చి మరలా కత్తిరించుకోవాలి. ఈ విధంగా మనం చేసేటప్పటికే 2వ సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి మనం ఈ పూత కాయని వచ్చేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ప్రతి మొక్కకు కూడా మొక్క నాటుకున్నప్పుడు మనం ఒక 500 గ్రాములు లేదా 1 కిలో వరకు పశువుల ఎరువు వేసుకుంటాము. దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటాం. ఆ తర్వాత ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి అంటే సుమారుగా సంవత్సరంలో 4 సార్లు మనం 200 గ్రాముల వరకు నత్రజని, భాస్వరం, పొటాష్ కలిసిన ఎరువుల మిశ్రమాన్ని ప్రతి మొక్కకు అందించవచ్చు. అదే డ్రిప్ వస్తువు ఉన్నట్లయితే 14, 35, 14 అదేవిధంగా 10, 26, 0 ఎరువులను ప్రతి నెలకు ఒకసారి 2 kgs చొప్పున డ్రిప్ ద్వారా ఎకరానికి అందించుకోవచ్చు. అదేవిధంగా అత్యధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటుకున్నప్పుడు మనం ఎక్కువగా సూక్ష్మ పోషక ధాతు లోపాలను గమనించవచ్చు అనమాట. ఈ సూక్ష్మ పోషక ధాతు లోపాలను నివారించడం కోసం మనం ప్రతి 3 నెలలకి లేదా ఎప్పుడైతే లేత ఆకులు లేదా చిగుర్లు వస్తున్న సమయంలో ఈ సూక్ష్మ ధాతు లోప మిశ్రమాన్ని ఒక 5 గ్రాములని లీటర్ చొప్పున కలిపి మనం మొక్క ఆకుల మీద పిచికారీ చేసినట్లయితే మనం ఈ సూక్ష్మ ధాతు లోపాలని తగ్గించవచ్చు. తైవాన్ జామ పంటను సాగు చేయాలనుకునే రైతులు మొదటి నాణ్యమైన మొక్కలను కొనుగోలు చేయాలి. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా తయారైన అంటే అంటు ద్వారా తయారైన మొక్కల్ని నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. అంటుకట్టిన మొక్కలు శ్రేష్టమైనవి. అయితే ఎలాంటి చెట్టు శాఖ నుంచి తీసి అంటుకట్టారో తెలుసుకోవటం ముఖ్యం. దీనికి కారణం కాయ బరువు అంటుకట్టిన శాఖ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కనుక నాణ్యమైన మొక్కలను ఎంచుకోవాలని ఉద్యాన పంటల శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అన్నింటికి మించి అనుభవజ్ఞులైన రైతుల సూచనలు, సలహాలు తెలుసుకొని మరీ సాగును ప్రారంభించాలని చెబుతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళది పక్కన తోట ఉంటే చూడడానికి వచ్చాం. దీంట్లో ఇలా దారిలో వస్తుంటే ఇలా జామ చెట్లు అవి కనిపించినాయి. మంచి అందంగా ఉండి కాగితాలు అవి తొడుగున్నాయి. అసలు ఏంటో అనేసి చూడడానికి వచ్చాం ఇక్కడికి. తైవాన్ జామ అంటే చాలా బాగుంది. కాయది చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి డీటెయిల్స్ అవి కనుక్కోవడానికి వచ్చాం. తైవాన్ జామ సాగవుతున్న తోటలు ఇప్పుడు దారిన పోయే వారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎన్నడూ చూడని విధంగా జామకాయలు కనిపిస్తుండడమే దీనికి కారణం. మామూలు జామ 5 సంవత్సరాలకు గాని కాపుకు సిద్ధం కాదు. ఎకరాకు 160 మొక్కలు మాత్రమే వేస్తారు. కానీ తైవాన్ జామ విషయంలో 3 పద్ధతుల్లో మొక్కలు వేసుకోవచ్చు. సాంద్ర పద్ధతిలో ఎకరాకు 450 మొక్కలు, అతి సాంద్ర పద్ధతిలో ఎకరాకు 900 మొక్కలు, అత్యధిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 1800 వరకు మొక్కలు వేసుకోవచ్చు. ఈ విధంగా సరైన యాజమాన్య చర్యలు పాటించినట్లయితే మనకి ప్రతి మొక్క నుంచి కూడా మొదటి సంవత్సరం నుంచే అంటే సుమారుగా 10 నుంచి 12 కేజీల వరకు, 2వ సంవత్సరం నుంచి 20 నుంచి 30 కేజీల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక పురుగులు
అదేవిధంగా చీడపీడల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనకు ఎక్కువగా తోటలో జామ తోటలో మామూలు జామ లాగానే ఇందులో కూడా మనకి పండు ఈగ ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పండు ఈగ కాయ మీద గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లు లోపలికి వెళ్ళి ఆ గుడ్ల నుంచి పిల్ల పురుగులు వచ్చి లోపలికి వెళ్ళి లోపల కండ మొత్తం తినేసి కాయ కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. దాని నివారణకు మనము అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు, అదేవిధంగా మిథైల్ యుసినాల్ ఎర్రలను ఏర్పాటు చేసుకోవాలి. మిథైల్ యుసినాల్ ఈ గుడ్లు పెట్టే ఆడ ఈగలను అదేవిధంగా మగ ఈగల్ని ఆకర్షించి అక్కడ ఉన్న మందు ద్రావణంలో పడి చనిపోతాయి అనమాట. అదేవిధంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టినందువల్ల ఏంటంటే మనకి ఈ పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. అయితే ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి కనీసం ఒక 7 నుంచి 8 వరకు పెట్టుకోవాలి. వీటిని ప్రతి 2 నెలలకు ఒకసారి మార్చుకున్నట్లయితే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలా కాకుండా ఇటీవల కాలంలో రైతు సోదరులు ఈ పురుగును నివారించుకోవడానికి, అంటే ఈ పురుగు ఆ కాయ మీద గుడ్డు పెట్టకుండా ఉండటానికి, పండు ఈగ కాయ మీద గుడ్లు పెట్టకుండా ఉండటానికి వాటిని పాలిథిన్ బ్యాగులతో కానీ లేదా మామూలు పేపర్తో కానీ చుట్టి వేస్తున్నారు అనమాట. అయితే అలా చుట్టినప్పుడు వాటికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టినట్లయితే కాయకి గాలి వెలుతురు బాగా తగిలి కాయ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయితే రైతు సోదరులు అలా రంధ్రాలు పెట్టకుండా కొట్టి పాలిథిన్ కవర్ని చుట్టి వేసినట్లయితే దాని లోపల కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, పెరుగుదల కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా కాయ నుంచి తేమ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం తీసుకునే యాజమాన్య చర్య. ఇది మొక్క వేసిన నాటి నుండి వారంలో 2 సార్లు అందేలా ఎరువుల్ని డ్రిప్ పద్ధతిలో నీటి ద్వారా మొక్కకి అందించినట్లయితే ఎరువులు వృధా కాకుండా సమపాళ్లలో ప్రతి మొక్కకి అంది మొక్క సమర్థవంతంగా పెరుగుతుంది. తైవాన్ జామ సాగులో కొమ్మ కత్తిరింపు కూడా కీలకమే. మొక్క కొమ్మలు విస్తారంగా పెరిగితే గాలి, నీరు తగినంత అందకపోవడం వల్ల దిగుబడి శాతం తక్కువగా ఉంటుంది. కనుక మొక్కను నాటిన 6 నెలలకు తలభాగం కత్తిరించాలి. అక్కడ కొత్తగా వచ్చిన కొమ్మల్లో 3 లేదా 4 కొమ్మలు ఉంచి మిగిలినవి కత్తిరించాలి. మరలా అక్కడ వచ్చిన వాటిలో 2 ఉంచాలి. దీనివల్ల చెట్టు పొడవుగా పెరగకుండా మంచి ఆకృతికి వచ్చి అధిక దిగుబడిని ఇస్తుంది. అలాగే పూత నియంత్రణ కూడా అవసరమే. సాధారణంగా జామ ఏడాదికి 3 సార్లు పూత వస్తుంది. ఇలా 3 సార్లు కాయడం వలన దిగుబడిలో నాణ్యతతో తేడాలొచ్చే సమస్య ఉంది. వర్షాకాలంలో జామకు డిమాండ్ ఉండదు కనుక ఫిబ్రవరి నుండి చెట్టుకు నీరు ఇవ్వకుండా ఎండగట్టాలి. ఏప్రిల్ చివరి నుండి నీరు ఇచ్చినట్లయితే జూన్కి పూత వచ్చి సెప్టెంబర్కు కాపు వస్తుంది. సెప్టెంబర్ నుండి 4 నెలల పాటు దిగుబడి వస్తుంది. ఈ నెలల్లో జామకు డిమాండ్ కూడా ఉంటుంది. తైవాన్ జామకు పండు ఈగ సమస్య అధికంగా ఉంటుంది. మామూలు జామ పక్వానికి వచ్చే వరకు రుచి ఉండదు. కానీ ఈ తైవాన్ జామ చిన్న కాయ కూడా ఎంతో తియ్యగా రుచిగా ఉండడం వలన పండు ఈగ సమస్య ఉంటుంది. వీటి నివారణకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. దోమల నివారణకు గాను కాయకు కవర్ చుట్టినప్పటికీ కాయకు గాలి వెళ్లేలా రంధ్రాలు ఏర్పాటు చేయాలి. లేనట్లయితే శిలీంధ్రాల వల్ల తెగుళ్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అన్ని దశల్లోనూ పూర్తి స్థాయిలో జాగ్రత్త వహించినట్లయితే ఒక్కో కాయ 1 కేజీ నుండి కేజీ 200 గ్రాముల వరకు బరువు వస్తుంది. మొదటి సంవత్సరం ఎకరాకు 5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. రెండవ, మూడవ సంవత్సరం నుండి అధికంగా 20 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మన తోటలో ఇంకా ఎక్కువగా అక్కడక్కడ పిండి నల్లి, అంటే మనం కాయ మీద కానీ లేదా కొమ్మల మీద కానీ గమనించినట్లయితే తెల్లటి వెన్న ముద్ద లాంటి పురుగులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వెన్న లేదా తెల్లటి పదార్థాన్ని తుడిచివేసినట్లయితే లోపల పింక్ రంగులో పురుగులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒకే చోట గుంపులుగా చేరి కాయ నుంచి కానీ లేదా ఆకులు కొమ్మల నుంచి కానీ రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. దీని నివారణకు మనం డైక్లోరావాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. ఇక దిగుబడి విషయానికి వచ్చినట్లయితే మనం నాటిన మొక్కలు సుమారుగా 14 నుంచి 18 నెలల తర్వాత కాయలు కోతకు సిద్ధంగా ఉంటాయి. మనకి ప్రతి కాయ కూడా సుమారుగా చిన్న కాయలు అయితే 1/2 కేజీ పైన ఉంటాయి, లేదా పెద్ద కాయలు పూర్తి సైజు వచ్చిన కాయలు అయితే కేజీ నుంచి 1200 గ్రాముల వరకు ఉంటాయి. ఇక
దిగుబడి విషయానికి వచ్చినట్లయితే మొదటి సంవత్సరమే మనం 4 నుంచి 5 టన్నుల వరకు ఒక ఎకరాన్ని నుంచి దిగుబడి పొందవచ్చు. అదే 3వ సంవత్సరం లేదా 4వ సంవత్సరం నుంచి అయితే ఒక ఎకరాన్ని నుంచి 20 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇక మొక్కల ఖర్చు విషయానికి వచ్చినట్లయితే మొదట్లో మొక్కలు ప్రస్తుతానికి ఒక్కొక్క మొక్క 50 రూపాయల వరకు మార్కెట్లో లభ్యమవుతుంది. అదేవిధంగా మిగతా డ్రిప్పు, అదేవిధంగా దుక్కులు అన్ని ఖర్చులు కలిపి సుమారుగా మొదటి సంవత్సరం అయితే ఒక 35,000 వరకు ఖర్చు అవుతుంది. అదే 2-3 సంవత్సరాల్లో ఎరువులు, మిగతా కూలి ఖర్చులు, అదేవిధంగా కత్తిరింపులు, ఇలా అన్ని ఖర్చులు కలుపుకుంటే ఎకరానికి ప్రతి సంవత్సరం కూడా 2.5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అదే 20 టన్నులు మనకి దిగుబడి వచ్చినట్లయితే 20 టన్నుల నుంచి మనం కనీసము కేజీ 30 రూపాయల చొప్పున వేసుకున్న మనకి 6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ ఆదాయంలో మనం ఖర్చు 2.5 లక్షలు తీసిపెట్టినట్లయితే మనకి సుమారుగా 3.5 లక్షల వరకు ఒక ఎకరా తైవాన్ జామ్ నుంచి ఆదాయం పొందవచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే తైవాన్ జామ మార్కెటింగ్ చాలా సులభం. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కాయ పక్వానికి రావడానికి వారం ముందు గాని, పక్వానికి వచ్చిన వారం తరువాత అయినా సరే చెట్టు నుండి కోసుకోవచ్చు. కోసిన 15 రోజుల వరకు కాయ నిల్వ ఉంటుంది. ఈ తైవాన్ జామ జీవితకాలం సుమారు 25 సంవత్సరాలు. ఈ జామలో ఎన్నో పోషక విలువలున్నాయి. అధికంగా విటమిన్ సి, విటమిన్ ఏ, బిలు, మినరల్స్ ఉన్నాయి. ఈ జామలో 2 రంగుల కండ కలిగిన రకాలు ఉన్నాయి. తెలుపు, లేత గులాబీ రంగుల్లో ఉండడంతో జ్యూసుల తయారీకి ఎక్కువగానే డిమాండ్ ఉంది. తినడానికి మధురంగా, అధిక కండ కలిగి, తక్కువ మెత్తటి గింజలు కలిగి, నిల్వకు అనుకూలమైన ఈ తైవాన్ జామను కొనేవారే కాదు, అమ్మేవారు కూడా అధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పంట సాగు పెట్టుబడులు ఎక్కువ ఉన్న దృష్ట్యా రైతులు ఎక్కువగా ముందుకు రాలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ ఈ దిశగా దృష్టి సారించి రైతులను ప్రోత్సహించడానికి పలు చర్యలు చేపట్టాలి. తైవాన్ జామ రైతుల పాలిట వరంగా మారింది. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే ఈ వంగడాన్ని ఉపయోగించుకుని జామ రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. సంవత్సరంలో కాపుకొచ్చే ఈ జామ సుమారు 10 నుంచి 15 సంవత్సరాల వరకు కాపునిస్తుంది. మామూలు సాధారణ దేశవాళీ రకానికంటే 15 నుంచి 20 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆదాయం కూడా అదే విధంగా వస్తుంది. ఒక ఎకరానికి సరైన సస్యరక్షణ చర్యలు, సరైన సాగు పద్ధతులు అవలంబించి నేల సారాన్ని బట్టి రైతు బాగుగా చేసినట్లయితే ఒక ఎకరానికి 2 నుంచి 3 లక్షల వరకు కూడా ఆదాయాన్ని పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ పొలం సాగు చేస్తున్న రైతు కూడా మొదటి సంవత్సరమే సుమారు 1 నుంచి 2 లక్షల వరకు లాభాన్ని ఆర్జించారు. ఇదే విధంగా మిగతా రైతులందరూ కూడా ఈ తైవాన్ జామును సాగు చేసుకున్నట్లయితే మంచి ఆదాయాన్ని పొందవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కరెస్పాండెంట్ శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం నుండి. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలను ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ ను 500034. మా ఈమెయిల్ ఐడి sagubadi.sakshiTV@gmail.com. ఇవి ఇవాల్టి సాగుబడి వివరాలు. అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.